జగన్ కారు కింద పడి సింగయ్య మృతి కేసులో జగన్ కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక అత్యవసరంగా విచారించాలంటూ కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ కారు కింద పడే సింగయ్య మృతి కేసులో జగన్ కు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలంటూ కోర్టును అభ్యర్థించారు. కానీ ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమంటూ హైకోర్టు చాలా క్లియర్ గా తేల్చి చెప్పింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల పర్యటనలో ఆయన కారు కింద పడి గుంటూరు ఏటుకూరు రోడ్లో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందిన కేసులో ఆయన్ని నిందితులుగా చేర్చారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా ఈ రోజు జగన్ తో పాటు ఈ కేసులో ఉన్న మిగతా నిందితులందరూ కలిసి రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజునే విచారించాలి అని చెప్పి, ఎందుకంటే పోలీసులు నిన్ననే వచ్చి కారు సీజ్ చేయడంతో పాటు తమను ఈ కేసులో బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ పెట్టారని, అందువల్ల అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వెంటనే విచారించాలి అని చెప్పి ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే హైకోర్టు ఈ రోజు ముందుగా షెడ్యూల్ చేసిన కేసులు ఉండటంతో విచారించేందుకు తిరస్కరించింది. రేపు విచారిస్తాము అనేది కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తిగా కొట్టివేయాలని, ఇది తమకు సంబంధం లేదు అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో తమకు ఎలా సంబంధం ఉంటుంది అని కూడా వాళ్ళు అందులో ప్రశ్నించారు. నిన్న వచ్చి పోలీసులు కారును సీజ్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పి, అదేవిధంగా ఇందులో తమ ప్రమేయం లేదు అని, అందువల్ల ఈ పిటిషన్ కొట్టివేస్తూ తమకు ఊరటనివ్వాలి అని చెప్పి కూడా హైకోర్టులో ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కోర్టు మాత్రం ఈ రోజు విచారించడం సాధ్యం కాదని, ముందుగా షెడ్యూల్ చేసిన కేసులు ఉండటంతో రేపు విచారిస్తాము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.